నమస్తే అండి. ఈరోజు ఫ్రెండ్స్ నేను ఒక వంట తయారు చేస్తున్నాను. చూడండి, నేను అన్ని కోసి రెడీ చేసేసిన, మళ్ళీ చూపిస్తాను. అంటే మీకు చూపియాలి కదా. ఒక అరకిలో ఉల్లగడ్డలు తీసుకొని లైట్గా ఇట్లా పొక్కు తీసేసేయాలి. తీసేసి అంటే మా అమ్మాయి వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారు, మీరు ఉల్లగడ్డ చిప్స్ చేయండి, మేము చేసుకోవాలి చూసాను. అంటే నా వంటలు వాళ్ళు చూస్తున్నారు, అందువల్ల నన్ను అడుగుతున్నారు. మా పిల్లలు కూడా నేర్చుకుంటారని నేను ఇట్లాగా చేసి చూపిస్తాను. మనం దీనిపైన తీసేసుకోవచ్చు చిప్స్. ఇట్లా ఉంటే అంటే చేతరాని వాళ్ళు మీరు ఇలాగా కోసేసుకోవచ్చు, ఇట్లా తీసేసుకోవచ్చు. చూడండి చేస్తుంది. ఇట్లా నేను చాకుతో కోసాను కొన్ని. ఇట్లా మీరు చేతరాని వాళ్ళు కాబట్టి మీరేంటంటే మేము చాకుతో కోసాను, మీరేంటంటే ఇట్లాంటివి తీసుకొని తురుముడివి ఉంటాయి, ఇట్లా తీసేసుకోండి. మీకు అదే చేత్తోనే తీయాలని లేదు, మీకు ఎట్లా ఈజీ అయితే అట్లా ఇట్లా తీసుకొని వేసేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా మళ్ళీ తెగతాయి, జాగ్రత్తగా తీసుకోవాలి మీరు. చేతరాని వాళ్ళు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి సన్నగా వచ్చేసాయి కదా. ఇప్పుడు వేడి నీళ్ళల్లో నానేసేస్తా. ఈ వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చని నీళ్ళు తీసుకొని, ఇప్పుడే మరి సన్నగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని కడుక్కొని ఇట్లాగా ఏమో చెత్తలో వేసేసుకోవాలి మనం. ఈ వేస్ట్ ముక్కలు ఇవి వేసుకోబడలే. ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో కడిగాం కదా, ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నా గ్యాస్ మీద. చూడండి, కొంచెం సాల్ట్ వేసి కడిగేసుకోవాలి. ఈ వేడి నీళ్ళ కాగే నీళ్ళల్లో కొంచెం ఇట్లా వేసుకొని అవి ఒక సెకండ్ అట్లా ఉంచాలంటే. ఇగో కొంచెం ఉప్పు వేసాను, అంటే నస ఉంటే కరుణ అయిపోతాయి. అందుకు కొంచెం ఉప్పు వేసి ఇట్లా పెట్టేసాను. ఇవి కూడా తీసేస్తా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు బాండట్లో చూడండి ఆయిల్ పోసి పెట్టున్నా. ఇప్పుడు నీళ్ళు పోసి ఫ్రెండ్స్ ఇవి పెట్టే కదా, గ్యాస్ కూడా ఆపేసా. ఈ నీళ్ళు వడక పట్టేసి ఈ క్లాత్లు వేస్తా. చూడండి, ఈ 3 ఉల్లగడ్డలు తీసుకున్నాను నేను. 3 ఉల్లగడ్డలు పెద్దవి అయితే 1/2 కేజీ ఉంటాయి 3 కలిపి. తీసి చూడండి డబ్బలు కూడా నేను చాకుతోనే తీసాను. తీసి ఇట్లాగే కడిగి వేడి నీళ్ళలో వేసి వంచేసి ఇట్లా క్లాత్ మీద, తెల్ల క్లాత్ కానీ ఏ గుడ్డ ఉంటే అది తీసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి మనం. ఆరబెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా కదా, ఆయిల్ పెట్టున్నా, ఆయిల్లో వదలుతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి కూడా అయిపోయాయి. ఇవి కూడా వంచేసి అటు పెట్టేస్తాం నీళ్ళల్లో. చూడండి ఇట్లాగా నీళ్ళల్లో, అంటే నస అవి ఉంటే పోతాయి మనం ఇలా చేసుకుంటే. చూడండి నీళ్ళు, ఆ నీళ్ళు కూడా వేస్ట్ చేయను నేను. చల్లారిన పాట చెట్లలో పోసేస్తా, చెట్లకి. సరే కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎత్తి చెట్లకు వాడుకుంటా, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు ఇవి కొంచెం అటు పెట్టేసి వస్తా, ఆరుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్లో వదులుతాను. చాలా ఈజీ అయితే తరుక్కొని నీళ్ళల్లో వేసుకునేది మీరు. చూడండి ఎట్లా వేస్తున్నాయో, ఇట్లా వేసుకోండి. చూసే పిల్లలు మీరు, మీకు ఈజీగా వేసుకోద్ది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్,
బాగా ఇట్లా కలబెట్టుకోవాలి. అంగళ్ళ వాళ్ళు కూడా ఇంతే మనకి చిప్స్ తయారు చేసేది ఇట్లాగే. కొంచెం మంట తగ్గించా గెంటి తీసుకుంటా ఆడలేదు కలబెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా గోధుమ కలర్లో కాలాలి. ఇంక తీసేస్తా. ఇంకా లైట్గా అయినా కాలచ్చు, అంటే కొంచెం లావుగానే అవుతుంది కదా. ఇట్లా ఇదే చిప్స్ దీంట్లో సన్న మంట మీద కొంచెం వెనకాల కొంచెం బాగా కలబెట్టుకుంటా ఉంటే చిప్స్ బాగా వేగిపోతాయి. ఇంకా పలసగా కూడా వేసుకోవచ్చు. నేనేం పలసగానే జరిగాను. ఇంకా పలసగా కావాలంటే పలసగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. చల్లారితే గట్టిగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తున్నాయి. ఇంతే ఈజీ. రాత్రి మా పిల్లలు అడిగారు, అందువల్ల ఉదయాన్నే ఇట్లా చేస్తున్నాం. ఏగినట్టు ఇట్లా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా అమ్మాయిలు, చూడండి ఇంతే, చాలా ఈజీ. కరకర రావాలి, ఆరితే వస్తాయి. ఓళ్ళే కదా అడిగింది మీ అక్క ఫ్రెండ్స్. చూడండి అట్లా పచ్చి కూడా వేసేయచ్చు, అంటే కొంచెం నష్టం ఉండదు ఇట్లా, అందువల్ల అని చెప్పింది. ఇట్లా ఏమి పచ్చియే వేసేయాలి. చూడండి ఎట్లా కాలుతున్నాయో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంట కూడా బాగా పెట్టుకొని బాగా ఏగాల. చూడండి ఎట్లా ఏగాలి. వేగేటప్పుడు మనం ఇట్లాగా కొంచెం తిప్పుకుంటా. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి. ఇవి వేడి నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టి వేసా ఈ చిప్స్. చూడండి ఇప్పుడే దేవే. ఈ పచ్చిగడ్డలు అంటే 2 రకాలుగా చూపిస్తున్నాం మీకు. పచ్చిగడ్డలు, ఉల్లగడ్డలు, ఒక క్యారెట్ తరిగి ఆయిల్లో వేసేసా మీకు. అంటే ఇవి పచ్చిగడ్డలు. మా అమ్మాయి వాళ్ళు అడిగారు కాబట్టి వేడి నీళ్ళల్లో వేసి చేస్తలేదా చిప్స్, అవి చూపించమన్నారు, చూపించాను.
చూడండి కొంచెం కరివేపాకు వేసేది బాగా. చూడండి కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకూడదు, అట్లా సరిపోయేంత సాల్ట్. ఇదిగో వీటిలో కూడా కొంచెం మిరప్పొడి, మరీ ఎక్కువ వేసుకోవలేదు. చూడండి కొంచెం ఇట్లా చల్లుకొనేసి కలబెట్టేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం గ్యాస్ కూడా ఆపేస్తున్నాను. చూడండి ఇవి పచ్చిగడ్డలు, ఒక క్యారెట్, 2 ఉల్లగడ్డలు, ఇంకో క్యారెట్ ముక్కలు కూడా పచ్చియే సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసాను. మీకు 2 రకాలుగా చూపిద్దామని తీసాను ఫ్రెండ్స్. చూడండి ఇది క్యారెట్, ఒక క్యారెట్ పెద్దది, 2 ఉల్లగడ్డలు వేసా. ఇవి 3 ఉల్లగడ్డలు పెద్దవి, అరకిలో ఉంటాయి. చూడండి కాలుతున్నాయి, మెత్తగానే ఉంది. ఆరితే పొడి పొడిగా అప్పుడు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మాయిలు అడిగారు కాబట్టి చూడండి, బేబీలు చూస్తున్నారు కదా, మా పెద్ద బిడ్డ ఫ్రెండ్స్, మా పిల్లకాయలు అడిగారు, దూరంలో ఉన్నారు. ఆ అమ్మాయి ఇట్లా చేయాలి చూపిమన్నారు మా ఫ్రెండ్స్. అంటే ఇట్లా 2 రకాలుగా ఈ వేడి నీళ్ళు, వాళ్ళు అడిగినట్టు వేడి నీళ్ళలో నానబెట్టి ఈ చిప్స్ చేశాను. చూడండి అవి కూడా కరకర అంటున్నాయి. ఇవి మామూలు పచ్చిగడ్డలు చేశా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉందో. మా పాప వాళ్ళకి అందరికి నచ్చుతుంది. వాళ్ళు కూడా నా వంటలు చేసుకొని తింటున్నారు, బాగున్నాయి అంటున్నారు. మీరు కూడా ఫ్రెండ్స్ చూడండి. అమ్మకాడిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, మా పిల్లలు అడిగారు, మా పిల్లల ఫ్రెండ్స్, నేను ఈజీగా చేసి పెట్టా. ఈ కూడా ఈ పచ్చి మీకు 2 రకాలుగా చేయాలి కాబట్టి క్యారెట్ చేశాను. ఇదే విధంగా చేసుకోండి. పప్పు చేసుకుని పప్పులో అయినా నంచుకోవచ్చు, లేదంటే ఇది నచ్చు టీలో. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.